శాఖాపురాణం 16వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యముని పరాజయం. అప్పుడు నారద మహర్షి యమలోకమునకు వెళ్ళెను. యమలోక స్థితిని చూచెను. యమధర్మరాజా, నీ లోకమున నరక బాధలు పడవారి రోదన ధ్వనులు వినిపించవేమి? చిత్రగుప్తుడును ప్రాణుల పాపములను లెక్కను వ్రాయటమని మునివలె మౌనంగా నున్నాడేమి? సహజంగా బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండుటకు కారణమేమి అని ప్రశ్నించెను. యముడును దీనుడై ఇట్లనెను. నారద మహర్షి, భూలోకమున ఇక్ష్వాకు వంశం వాడైన కీర్తిమంతుడను రాజు మిక్కిలి విష్ణుభక్తుడు. అతడు ధర్మభేరిని మ్రోగించి తన ప్రజలందరినీ వైశాఖ వ్రతము నవలింబించునట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రముగా శిక్షించుచున్నాడు. ఇందువలన ప్రతివారును భక్తి వలనను దండన భయములను తప్పక వైశాఖ మాస వ్రతములను ధర్మములను ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుచున్నారు. ఇందువలన నరకమునకు వచ్చువారెవరునూ లేక వైశాఖ స్నానాదుల మహిమ వలన శ్రీహరి లోకమునకే పోవుచున్నారు. ఇందువలన నేను మ్రోడైన మానువలెను ఉంటిని. నాకు ఇట్టి స్థితి పోయి పూర్వపు స్థితి రావలెను. అందులకై ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలచితిని. యజమాని చెప్పిన పనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసుకొని ఊరకుండువాడు తప్పక నరకం నందును. నేనును బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరకుండుటకు నాకు పాపమును కలిగించును. ఆ రాజును నేను చంపలేకపోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసినదేమి అని అడుగుదును అని యమధర్మరాజు నారదునకు చెప్పెను. నారదుడును బాగున్నదని తన దారిన పోయెను. యమధర్మరాజు తన వాహనమైన మహిషంనెక్కి భయంకరాకారంతో యమదండనం ధరించి భీకరులగు 70 కోట్ల యమభటులతో కీర్తిమంతుడును వచ్చినవాడు యమధర్మరాజును తెలుసుకొని యుద్ధసన్నద్ధుడై యమధర్మరాజును ఎదిరించెను. యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధం జరిగెను. యముని సేవకులగు మృత్యువు, రోగము, యమదూతలు కీర్తిమంతుని ఎదిరింపలేక పారిపోయిరి. యముడు ప్రయోగించి ఆయుధములన్నీయు కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనవి. తుదకు యముడు బ్రహ్మాస్త్రంతో మంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను. మిక్కిలి భయంకరమైన ఆ యమదండమును చూచి అందరును బెదిరి ఆహాకారమును చేసిరి. అప్పుడు శ్రీహరి తన భక్తుడగు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను. భయంకరమగు సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనముల గావించి మరలించి యమునిపై మరలెను. విష్ణుభక్తుడను కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమునిట్లు స్తుతించెను. సహస్రార నమస్తేస్తు విష్ణుపాణి విభూషణ త్వం సర్వలోక రక్షాయే ధృత పురా త్వం యాచేద్య మంత్రాతుం విష్ణుభక్తుం మహాబలం పునాందేవ దుహాంకాల స్వమే వహిన చాపరః తత్పాదేవం యమం రక్షం కృపాం కురు జగత్పతే అని కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శన చక్రం యముని విడిచి దేవతలందరూ చూచుచుండగా నా రాజు వద్దకు వచ్చి నిలిచెను. యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుటను గమనించెను. కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిలి అవమానమును విషాదమును పొందెను. అతడు తల వంచుకొని సవిచారముగా బ్రహ్మదేవుని వద్దకు పోయెను. ఆ సమయమున బ్రహ్మ సభదీర్చియుండెను. మూర్తములు అమూర్తములనగు వారిచే బ్రహ్మ సేవితుడై యుండెను. బ్రహ్మ దేవతల కాశ్రయమైనవాడు, జగములు అను వృక్షమునకు బీజము విత్తనము అయినవాడు, అన్ని లోకములకును పితామహుడు. ఇట్టి బ్రహ్మను లోకపాలకులు, దిక్పాలకులు, రూపము కల ఇతిహాస పురాణాదులు, వేదములు, సముద్రములు, నదీ నదములు, సరోవరములు, అశ్వత్థాది మహావృక్షములు, వాపీకూప తటాకములు, పర్వతములు, అహోరాత్రములు, పక్షములు, మాసములు, సంవత్సరములు, కళలు, కాష్టములు, నిమేషములు, ఋతువులు, అయనములు, యుగములు, సంకల్ప వికల్పములు, నిమేషోన్మేషములు, నక్షత్రములు, యోగములు, కరణములు, పూర్ణిమలు, అమావాస్యలు, సుఖదుఃఖములు, భయాభయములు, లాభాలాభములు, జయాపజయములు, సత్వరజస్తమోగుణములు, శాంతమూఢ అతిమూఢ అతిఘోరావస్థలు, వికారములు, సహజములు, వాయువులు, శ్లేష్మవాత పిత్తములు వీనితో కొలువుదీరిన బ్రహ్మను చూచెను. ఇట్టి దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో క్రొత్త పెండ్లి కూతురు వలె తలవెంచుకొని ప్రవేశించెను. ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని చూచి సభలోని వారు క్షణమైన తీరకయుండని ఇతడిక్కడికెందులకు వచ్చెను, తల వంచుకొని విషాదముగా నుండుటకు కారణమేమి అని సభలోని వారు విస్మయపడిరి.
ఇతడు వచ్చిన కారణమేమి? పాపపుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో ఉండుటేమి అని ఇట్లు సభలోనున్న భూతములు దేవతలు ఆశ్చర్యపడుచుండగా యమధర్మరాజు బ్రహ్మపాదములపై పడి దుఃఖించుచు రక్షింపు రక్షింపుము అని ఏడ్చెను. స్వామి, నన్ను రక్షించు, నీవుండగా నేను పరాభవం నందితిని. మానవుల పుణ్యపాపముల తెలుపుట పటమును పాపములను నేనే వ్రాయించి నేనే వేయింపవలసి వచ్చినది. నేను నిస్సహాయముగా నిర్వ్యాపారముగా చేతులు ముడుచుకొని ఉండవలసి వచ్చినది అని పలికి నిశ్చేష్టుడై ఉండెను. దీనిని చూచి సభలో గగ్గోలు బయలుదేరెను. స్థావర జంగమ ప్రాణులన్నిటినీ ఏడ్పించు ఇతడే ఏడ్చుచున్నాడేమిటి? అయినను జనులను సంతాపపరచువాడు శుభమును పొందునా, చెడు చేసినవాడు చెడును పొందక తప్పునాయని సభలోని వారు పలు విధములుగా తమలో తాము అనుకొనిరి. వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరచి బ్రహ్మపాదములపై వ్రాలిన యమధర్మరాజును దీర్ఘములు దృఢములనగు తన బాహువులతో పైకి లేవదీసెను. దుఃఖించుచున్న అతనిని ఆసనమున కూర్చుండబెట్టి ఊరడించెను. నిన్ను పరాభవించిన వారెవరు? నీ పనిని నిన్ను చేసుకొనకుండా అడ్డగించిన వారెవరు? ఈ పాప పట్టికను ఇట్లు తుడిచిన వారెవరు? వివరంగా చెప్పుము. నీవెందులకు వచ్చితివి? అందరూ పరిపాలించు వారే నీకును నాకు ప్రభువు. భయము లేదు, చెప్పుమని వాయువు అడుగగా యమధర్మరాజు అయ్యో అని అతి దీనముగా పలికెను. వైశాఖ పురాణం 16వ అధ్యాయం సంపూర్ణం.